హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ శారీ కుచ్చు డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా శారీ కలర్ అలాగే బార్డర్ కలర్ 2 కలర్స్ని థ్రెడ్ని తీసుకొని 100 స్టాండ్స్ చుట్టి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఒక సైడ్ ఇలా గమ్మేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక పెద్ద నీడిల్ తీసుకొని శారీకి ఇలా హోల్ చేసుకోవాలి. నేను ఇందులో థ్రెడ్ని చుట్టడం ఏమీ చూపించలేదు మీకు, ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను అదొకటి స్కిప్ చేశాను. ఇలా నీడిల్ హోల్ చేసిన దాంట్లో ఇలా మనం 100 స్టాండ్స్ చుట్టుకున్న సిల్క్ థ్రెడ్ని ఎక్కించాలి. ఎక్కించి మనం ఎప్పుడు రెగ్యులర్గా వేసే కుచ్చు లెంత్ కన్నా ఇంకొంచెం పొడుగా వేసుకోవాలి. వీటికి కానీ 2 సేమ్ కలర్ థ్రెడ్ కుచ్చుని పక్కకి వేయాలి. డిఫరెంట్ కలర్ ఇంకొక కలర్ తీసుకుంటాం కదా, ఇది బార్డర్ కలర్ వేస్తే ఇంకా మనం శారీ కలర్ థ్రెడ్తో కుచ్చు వేస్తాం కదా, అది ఇంకొంచెం డిస్టెన్స్లో వేయాలి. కాకపోతే రెండిటిని పక్కకే వేయాలి. వేస్తేనే అప్పుడు మనకి లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. చూడండి, నేను పక్కకే వేస్తున్నాను, ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఇలా కుచ్చుస్ అన్నీ కట్టుకోవాలి. తర్వాత మనం బీడ్స్ ఎక్కించుకోవాలి. బీడ్స్ ఎక్కించడం కూడా తొందరగానే ఫినిష్ అవుతుంది. ఇది మనం ఒక హాఫ్ అన్ అవర్లో వేసేయచ్చు. డిజైన్ చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. నా వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అది రీచ్ అవుతుంది. ఇంకా ఎవరికైనా రాని వాళ్ళు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ చిన్న వీడియో యూజ్ అవుతుందని నా హోప్ అన్నమాట. ప్లీజ్ నా వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ఇలా కుచ్చుస్ అన్నీ వేయాలి. నేను ఇంకొక కలర్ కుచ్చు కూడా వేస్తాను చూడండి. ఎందుకంటే మీకు కుచ్చుకి గ్యాప్ ఎలా ఇవ్వాలి అంటే మీకు తెలవడానికి మాత్రమే జస్ట్ చూపిస్తాను వేసింది చూడండి. కానీ 2 పక్కకే వేయాలి. కుచ్చుకి కూడా ఎక్కువ డిస్టెన్స్ ఇవ్వద్దు. ఇలా ఇప్పుడు ఇలా కుచ్చుస్ అన్నీ వేసుకున్నాక ఒక నీడిల్కి నార్మల్గా హెమ్మింగ్ నీడిల్కి 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఇలా ఒక ఫ్లవర్ బీడ్, ఒక తిలకం బీడ్, అలాగే 3 mm బీడ్, ఇలా 3 ఎక్కించుకొని శారీకి ఇలా గుచ్చుకొని నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇలా నాట్ వేస్తున్నారు కదా, ఫస్ట్ ఉన్న కుచ్చుకి మీరు ఇప్పుడు కట్టే బీడ్కి మళ్ళీ తర్వాత ఉన్న కుచ్చుకి అన్నిటికీ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంటుంది. మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. అంటే నేను కుచ్చు 2 ఇంచ్కి వేసాను. ఒక్కొక్క కుచ్చు 2 ఇంచ్కి వేసి మధ్యలో హాఫ్ ఇంచ్కి ఇలా బీడ్స్ వేస్తున్నాను. అలా మీరు చూసుకొని మీకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్లో చూసుకొని మీరు ఇలా వేసేసుకోవాలి. ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా ఉంటుంది. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి మీ చిన్న టైంని కేటాయించి ఒక్కసారి ఆ వీడియోస్ని చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేసే ప్రతి ఒక్క వీడియో ఇంకా రాని వాళ్ళకి, ఇంకా తెలియని వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.